సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపితే నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు దాని రాత బాగోలేదో లేక దాని జాతకం బాగోలేదో కానీ దాని పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వచ్చి పడతానే ఉండాదే. ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఎవరితో మాట్లాడకుండా ఇలా సైలెంట్ గా ఉండి ఉండి లాస్ట్ మినిట్ లో చెప్పేదానివి. నా వల్ల ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినందుకు ఇప్పటికే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అబ్బా అక్క ఇంకా లేవలేదేంటి? అక్క అక్క స్నానానికి వెళ్తూ లేపి వెళ్ళాను కదా, అయినా ఇంకా పడుకొని ఉన్నావేంటక్క? ఏమైంది? ఒంట్లో బాలేదా? బాగానే ఉందిలేవే. సరే లేచి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం. నేను తర్వాత చేస్తానులే, నువ్వు వెళ్ళు. రాత్రి నుంచి గమనిస్తున్నాను, నందు కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, మాతో కూడా పొడి పొడిగా మాట్లాడుతున్నావు. రాత్రంతా సరిగా నిద్ర కూడా పోలేదు. ఏమైందక్క నీకు? ఏం లేదు, వదిలేవే. ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో బాధ ఏంటో చెప్పకపోతే మాకెలా తెలుస్తుందక్క? ఏం లేదని చెప్పాను కదే. అక్క, రాత్రి నువ్వు మాట్లాడలేదని నందు చాలా బాధపడ్డాడు. ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన టైంలో ఎందుకు అతనలా బాధ పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందక్క? మాట్లాడవేంటక్క? ఏం లేదని చెప్తే అర్థం కాదా నీకు? సరే నీ ఇష్టం, చెప్పకపోతే చెప్పకపోయేవులే గాని నందుకి కనీసం బాక్స్ అయినా పెట్టివ్వు. నువ్వు పంపించావని చెప్తాను, కనీసం హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తలనొప్పిగా ఉందే, విసిగించకుండా వెళ్ళు. అమ్మా, కాలేజ్ కి టైం అవుతుంది. టిఫిన్ రెడీ చేసావా? వస్తుండా. వరుతిని వచ్చిందా? వచ్చింది. తింటా ఉండండి, ఈలోగా బాక్సులు తీసుకొస్తా. ఏమయ్యో, డ్యూటీకి టైం అవుతా ఉండది. తయారవడు ఈ పూటకు అవుద్దా లేదా? అయిపోయింది, వస్తుండా. వాటర్. ఏందే తినకుండా అంతా అట్టాకే వదిలేసి ఉండవు?
ఆకలిగా లేదులేమ్మా. ఏమైంది? ఏం లేదులేమ్మా, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తావు. ఉమ్, ఏమయ్యో టిఫిన్ పట్టుకొస్తాను కూకో. అట్నే. ఏవయ్యో చెప్పడం మర్చిపోయినా, రేపొక తూరు ఆడికి పోయి ఆ భారతమ్మ వాళ్లతో పెద్దమ్మి పెళ్లి విషయం మాట్లాడొద్దామయ్యా. నేను అదే అనుకుంటున్నాను గోదారి. కానీ ఇట్టటి సమయాల్లో వాళ్ళతో పెళ్లి గురించి ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంతా సవ్యంగా ఉంటే రేపో మాపో పెళ్లి అనుకునే టైంలో ఈ కొత్త సమస్య వచ్చి పడి ఉండాది. అసలు దీనంతటికీ కారణం ఆ వెధవ అశోక్ గాడే. బంగారంలాగా ఉంటున్న కుటుంబాన్ని రోడ్డును పడేసుండాడు. వాడి వల్లే మనకి ఈరోజు మన పెద్దమ్మి పెళ్లి విషయం ఏమవుతుందోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతమందిని బాధ పెట్టి వాడేం బాగుపడతాడు, ఏం సంతోషంగా ఉంటాడు? పైన ఒకడుండాడు, చూడకుండా పోతాడా? అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా. జాగ్రత్తే. అమ్మా నేను కూడా వెళ్తున్నాను. నాన్న సరేనమ్మి. ఏవయ్యా కూర్చో అయ్యా, టిఫిన్ తెస్తా. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు. హో సరదాగా బతికేస్తే అది చాలు. హాయ్, గుడ్ మార్నింగ్ వరు డార్లింగ్. ఏంటి ఆఫీస్కేనా? ఆ లేదురా, అసెంబ్లీకి. మొన్ననే కదా ఎలక్షన్లు అయినాయి. రిజల్ట్స్ రావడానికి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అసెంబ్లీ ఏర్పాటు చేయడానికి బోల్డంత టైం ఉంది కానీ ఈలోగా ఆఫీస్కి వెళ్దాం పదా. బైక్ ఎవరిదిరా? కొంపదీసి కొట్టుకొచ్చావా ఏంటి? చీ యాదవ జీవితం. ప్రమాణ స్వీకారం రోజు ప్రభుత్వం పడిపోయినట్టు పాట పాడుకున్న 10 నిమిషాలు కూడా నా ఆనందం నిలబడలేదే. తుస్సుమని గాలి తీసావు. ఆ చదువుకునే టైంలో టిఫిన్ బాక్సులు, జామెంట్రీ బాక్సులు ఇవన్నీ కొట్టేసే అలవాటు ఉంది కదా. అదే అలవాటు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందేమోనని అడిగానులే. అప్పుడంటే పిల్ల చేస్తలో, ఇప్పుడు మనం పెద్ద మనిషి అయ్యాం కదా. అదే పరిపూర్ణత వచ్చిందని. బైక్ బాగుందిరా. అందుకేగా సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. సెకండ్ హ్యాండ్ కొనే బదులు అదేదో కొత్తదే కొనుక్కోవచ్చుగా. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు సెకండ్ హ్యాండ్ చుట్టూ నా జీవితం, నా జీవితం చుట్టూ సెకండ్ హ్యాండ్ తిరుగుతూనే ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, జీవితం సెకండ్ హ్యాండ్ తప్ప ఒక్క ముక్క అర్థమైతే ఒట్టురా. ఇదంతా నీకు అర్థం కావాలంటే నా 10 ఏళ్ల వయసులోకి నువ్వు ఓసారి తొంగి చూడాలి. వంగి కాదు, తొంగి తొంగి. మరి వంగకో, నడుం పట్టేస్తుంది. నేను చెప్తాలే. నా చిన్నప్పుడు సైకిల్ కొని ఉన్నానా అని మా నాన్న చెవులో సైకిల్ చక్రం తిప్పినట్టు తిప్పితే నా పోరు భరించలేక ఓ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిచ్చాడు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయేదాకా నాకు సెకండ్ హ్యాండ్ పుస్తకాలే. అలా మొదలైన నా సెకండ్ హ్యాండ్ ప్రస్థానం ఇలా సెకండ్ హ్యాండ్ బైక్ దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ప్రయాణం ఎక్కడ ఆగుతుందో లేక పెళ్లి కూడా అలా ఎందుకు జరుగుద్ది? టైం అవుతుంది, వెళ్దామా? విత్ ప్లెజర్. ఒక నిమిషం. ఇప్పుడు ఎక్కువ, కొంచెం ఎక్కువ అవలా? పోనీ మీకు ఎంత కావాలని తీసుకోండి. నోరు మూసుకొని పదరా. కంఫర్ట్ లేకపోతే హ్యాండ్ వేసుకోవచ్చు. నో థ్యాంక్స్. పద. వెల్కమ్ వెల్కమ్. రోజు నిన్ను ఇలా బైక్ మీద తీసుకెళ్లాలనుందే. దీనికంటే ఏదైనా ఆటో కొనుక్కుంటే బెటర్ కదరా.
నాతో పాటు 10 మందిని ఎక్కించుకోవచ్చు ఎంచక్క డబ్బులు కూడా వస్తాయి. చిచ్చే, బత్తాయి చెట్టుకి బొప్పాయి పండు కాసినట్టు నేనొక మీనింగ్ లో మాట్లాడితే నీకు ఇంకో మీనింగ్ లో అర్థం అవుతుంటే నా కర్మ కాకపోతే ఏంట. బాస్లో ఉన్నాడే. లా కాదు బాసే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్కే సార్. నేను కూడా ఆఫీస్కే సార్. బైక్ మందే సార్. బాగుందా? 22,225 రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కొన్నాను సార్. ఆఫీస్కి వెళ్ళాక మీకు రౌండ్ ఇస్తాలే, వెళ్తురు గాని. షడప్, నోరు అదుపులో పెట్టుకో. అయిందా? అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసి కూడా కెలికి తిప్పుతున్నాడు ఎందుకురా? అనంతపురానికి కరువు పోదు, ఈయన ఫేస్ లో చిరాకు పోదు. ఏయ్ నోరు ముయిరా. పాపం పార్దు ఎంత ఎగుతో ఉండేవాడు. అలాంటి వాడు సొంత ఇల్లు సొంత కారు పోగొట్టుకొని పరే వాళ్ళ ఇంట్లో ఉంటూ పరే వాళ్ళ కారులో తిరుగుతున్నాడు. అతన్ని చూస్తే చాలా బాధగా ఉందిరా. నాకు మాత్రం జాలేస్తుంది. ఎన్ని గొడవలున్నా సరే సొంత తమ్ముడిని పట్టుకుని ఎవరైనా తమ్ముడు కాదు అంటారా? రేపు పొద్దున ఏ రిలేషన్ అయినా ఇంతేగా తను. పాపం ఆ దుర్గ ఏ నమ్మకంతో ఇతన్ని పెళ్లి చేసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. పెళ్ళైన తర్వాత ఇతను గొడవలు వస్తే తను నా పెళ్ళం కాదు అన్నా అంటాడు. అనుమానమే లేదు. రే చెత్త మాటలు మాట్లాడకరా. చెత్త మాటలు కాదే బాబు, నిజం. ఒక విషయం గమనించావా? ఇంత జరిగినా మనోళ్ళు పొగరు మాత్రం ఆవగింజ కూడా తగ్గలేదు. అవునులే, ఒంట్లోకి చేరిన షుగరు తల్లోకి ఎక్కిన పొగరు అంత ఈజీగా పోవు కదా. సార్, బిజినెస్ స్కూల్లో మీ విషయం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఆస్తులన్నీ పోగొట్టుకున్న మీరు కోలుకోవడం చాలా కష్టమని, అలాగే బిజినెస్ రన్ చేయడం కూడా అసాధ్యమని, త్వరలోనే మీ కంపెనీ మూతపడే అవకాశం ఉందని మీ పోటీ వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు సార్? సగం బిజినెస్ లో వాటా కావాలని మీ తమ్ముడు కోర్టుకు వెళ్తే అందుకు మీరేం చేస్తారు సార్? చంపేస్తాను. వాణ్ణి కాదు మిమ్మల్ని. ఏంటి పొద్దున ఇక్కడ ఎదవగోలా? న్యూస్ కవర్ చేయడానికి వస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారేంటి సార్? దీన్ని న్యూస్ కవర్ చేయటం అంటారు, న్యూసెన్స్ చేయటం అంటారు. దిస్ ఇస్ మై పర్సనల్ ఇష్యూ. ఇన్వాల్వ్ అవడానికి, ఇంటర్ఫియర్ అవడానికి ఏం రైట్ ఉంది మీకు? మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ సార్. అందుకని నా పర్సనల్ విషయాన్ని పబ్లిక్ చేయాలని రూల్ ఉందా? వెళ్ళిపోండి, ముందుకి నుంచి వెళ్ళండి. ఐ సెడ్ గెట్ లాస్ట్. సార్, మీడియాతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అవునా? అప్పులు ఎక్కువయ్యో లేక గిట్టుబాటు ధర రాకో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న రైతు ముఖం మీద మైక్ పెట్టి పురుగుల మందు తాగారు కదా, రుచి ఎలా ఉంది? చచ్చిపోబోతున్నారు కదా, చావేలా అనిపిస్తుందని అడగటం పద్ధతా? సార్, మీరు మీడియాని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఏయ్, ఇన్సల్ట్ లేదు గిన్సల్ట్ లేదు, ముందుకి నుంచి వెళ్ళండి. చేతిలో మైక్ ఉంది కదా అని, మెల్లో ఐడి కార్డు ఉంది కదా అని ఏది పడితే అది అడగచ్చు అనుకుంటున్నారా? ఏయ్ నువ్వు ఆపోయా. సార్ సార్ సార్, కొంచెం కంట్రోల్ అవ్వండి సార్. మీడియాలో అనవసరంగా లేని కొన్ని ఇష్యూ అవుతుంది. మీరు మాట్లాడకండి సార్, నేను డీల్ చేస్తాగా. మీరు సైలెంట్గా ఉండండి. రండి రండి. ప్రియమైన పాత్రికేయ మిత్రులారా, ఒక ఇల్లు తగలబడుతుంది అనుకోండి. అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ఓనర్తో, అరే భలే తగలబడిపోతుందే, ఎవరైనా తగలబెట్టారా లేక మీరే తగలబెట్టేసుకుంటున్నారా? తగలబడుతున్న మీ ఇంటిని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? కాలి బూడిదైనా ఆ బూడిదని ఏం చేస్తారు? మిగిలిపోయిన ఇనుప చువ్వల్ని మీరు దాచేసుకుంటారా లేక అమ్మేసుకుంటారా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఆ ఇంటి ఓనర్కి ఎలా ఉంటది? కాలిపోద్ది కదా. ఆ మంట కంటే ఈ మంట ఎక్కువ కాదా చెప్పండి? సో మా బాస్ సిచ్యువేషన్ కూడా అదే అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. మీరు పక్కనండి సార్, మీరు లోపలండి. రామా రామా రామా. ఆఫీస్ కూడా సీజ్ అవుతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? ఎక్కువ మాట్లాడామంటే సార్ కంట్రోల్, సార్ కంట్రోల్.
ఫోన్ చూస్తే మాట్లాడబుద్ధి, పేపర్ చూస్తే చదవబుద్ధి అన్నట్టు వీళ్ళకి మైక్ చూస్తే వాగబుద్ధి సార్. అవన్నీ పట్టించుకోకూడదు. నాలాగా కొన్ని తెలివితేటలు యూజ్ చేయాలి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు నోళ్లు ముంచినట్టు వాళ్ళ నోళ్లు ఎలా ముంచాను చూసారా? అందుకే ఇలాంటి విషయాల్లో నా తల పండి ఎండిపోయింది కూడా. ఎడుతున్నావు? ఎప్పుడో వెళ్ళిపోయారు. తలని మరీ అంత ఎండిపోనీయకండి, పుడుక్కుని రాలిపోయే ప్రమాదం ఉంది. పియ్య కూడా పంచులా? ఏయ్ నోరు మూసుకొని పదరా. ప్రస్తుతం పార్దు దగ్గర ఏ ఏ ఆస్తులున్నాయో విచారించి పరిశీలించవలసిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించడమైనది. పార్దు, పార్దు, ఏంటి రే ఏంటో నువ్వు చేస్తున్న పనులు? నేనేం చేశాను? అర్థం కాదు. నువ్వు చేస్తున్న పనులేంటో నీకు అర్థం కాదు. అర్థమైతే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చేవాడివే కాదు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోతున్నావు నీకు కొంచెమైనా తెలుస్తుందా? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలరా? ఇది చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. నువ్వేమైపోతావని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నీకున్న ఎమోషన్తో చిన్న లేదు పెద్ద లేదు, ఇరుగు లేదు పొరుగు లేదు. ఎవరు పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు నీ నోటి తీరుతో దూరం చేసుకుంటున్నావురా. రేయ్ అశోక్ గడి! రే నేను చెప్పేది అశోక్ గురించి మాత్రమే కాదురా, ప్రతి వాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. దయచేసి అర్థం చేసుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ క్యారెక్టర్. రేయ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. బట్ వన్ థింగ్, ఆస్తులున్నా లేకపోయినా, మనుషులు నాతో ఉన్నా లేకపోయినా, నేనేం కోల్పోయినా, నాకేం దక్కకపోయినా, నేను పార్దు. నా క్యారెక్టర్ పార్దు, నా బిహేవియర్ పార్దు. ఓన్లీ పార్దు, పార్దు అంతే. స్మైల్. నాన్న ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అలా కాదు, ఇలా నవ్వాలి. నవ్వు, నవ్వు, నవ్వాలి. ఓకేనా? అలా నవ్వుతూనే ఉండు. స్మైల్. అలా నవ్వుతూ ఉండు. రెడీ, రెడీ. అటు కాదురా, ఇక్కడ, ఇక్కడ చూడాలి. ఓకేనా? చూడు చూడు చూడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కోతులు చేయేంటి? వావ్, వాట్ ఈస్ సర్ప్రైజ్. మీరా? జస్ట్ 2 minutes, ఫోటో తీసి వచ్చేస్తాను. కూర్చోండి. ఇప్పుడు నవ్వు. స్మైల్. ఓకే ఓకే. రేపు సాయంత్రం వచ్చి ఫోటోలు తీసుకోండి. సరే అండి. ఓకే. అరే ఇంకా నిలబడ్డారేంటండి? కూర్చోండి. పర్లేదు. ఇంకేంటండి కబుర్లు? ఎలా ఉన్నారు? మర్చిపోయాను, టీనా కాఫీనా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా కదండి,
చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ తెలిసేవి కావు. మొదటిసారి ఆనందం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను. దాన్ని ఆనందం అనరు, రాక్షస ఆనందం అంటారు. అదేంటండి అలా అన్నారు? మీరు చేసిన పని వల్ల మీ వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని బాధపెట్టి మీరు ఆనందాన్ని పొందుతున్నారంటే దాన్ని రాక్షసానందం అనేగా అనేది. అంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవించాను. అయినా వాళ్ళు నా వాళ్ళు కాదు. పార్థు ఒక్కడే నా వాడు.